జై శ్రీరామ్. కాలగర్భంలో కలిసిపోయేవారికి, చరిత్రలో నిలిచిపోయేవారికి ముఖ్యమైన తేడాల్లో ఒకటే ఉంది. అదే దాతృత్వం. స్వభావరీత్యా దాతలు ఎవరైనప్పటికీ లోకం అనేది గౌరవిస్తుంది, ఆప్యాయంగా కొలుస్తుంది, ఆదర్శంగా భావిస్తుంది. ఆనాటి శిబి చక్రవర్తి నుంచి మనం దానం ఏదైనా అందుకున్నామా? కలియుగ డొక్కా సీతమ్మ పెట్టిన అన్నం ఎప్పుడైనా తిన్నామా? అయినా ఇప్పటికీ వారి గురించి చెప్పుకుంటున్నామంటే వారి దానశీలతే అందుకు కారణం. ఈ లోకం ప్రత్యేకత ఏంటంటే మనం చెప్పిన మంచి మాటలు బట్టి కాకుండా చేసిన మంచి పనులు బట్టి మన గొప్పతనం అంచనా వేస్తుంది. కావున మనల్ని శాశ్వతంగా నిలబెట్టేవి శిలా విగ్రహాలు కావు, శీల స్వభావాలు. పెట్టు బుద్ధిని పుట్టు బుద్ధిగా కలిగిన వారి స్వభావరీత్యా మంచి దాతలు అవుతారు. శాస్త్రం ఆ స్వభావాల గురించి చెబుతూ దేయం, ప్రియాదేయం, భియాదేయం అనే 3 లక్షణాలు చెప్పింది. దానం చేయటం పట్ల ఒక అవగాహనతో తన స్తోమతను తగినట్లుగా సంతోషంగా దానం చేయటాన్ని శ్రియాదేయం అంటారు. అలాంటి అవగాహన, స్తోమత రెండూ ఉండి కూడా దాన సంకల్పం లేనివారు ఈ భూమికే భారం అన్నాడు శృంగార నైషధంలో శ్రీనాథుడు. దానం చేయటం పట్ల ఆసక్తి, అవగాహన ఉన్నా 10 మంది దాన్ని గుర్తించాలనే యావ ఏమాత్రం కూడదండి. మహాభారతం. ఇక ప్రియాదేయమనే మాటకు అర్థంగా ఎంత ఇచ్చినా ఇంతే ఇవ్వగలిగాను అనే సిగ్గుపడుతూ చేసే దానాన్ని ప్రియాదేయం అంటారు. ముఖ్యంగా పండితులకు ఇచ్చేటప్పుడు వారికి ఇవ్వటానికి తనకు అవకాశం దక్కిందని కృతజ్ఞతా భావంతోనూ, వారి విద్వత్తుకు తగినంత ఇవ్వలేకపోతున్నామనే న్యూనతాభావంతోనూ దానం చేయడం ప్రియాదేయం అవుతుంది. ఆ రెండింటికన్నా ముఖ్యమైనది మూడవది భియాదేయం, అంటే భయపడుతూ దానం చేయడం. తాను చేస్తున్న దానంలో అక్రమంగా ఆర్జించిన సొత్తు లేసమైనా కలిసిపోయిందేమోనన్న భయంతో 1-2 సార్లు పరీక్షించుకోవాలి. ఆయాచితంగానో అన్యాయంగానో వచ్చి చేరిన సొత్తును కాకుండా న్యాయాచితమైన సొమ్ముని దానం చేయాలని శాస్త్రం స్పష్టంగా చెప్పింది. శ్రియాదేయం, ప్రియాదేయం, భియాదేయం. శ్రియాదేయం, హ్రియాదేయం, భియాదేయం మూడింటిని ఎరిగి త్రికరణ శుద్ధిగా దానం చేసిన వారికి దానఫలం తప్పక లభిస్తుంది. దాతలము అని చెప్పుకోవడానికి మనకున్న అర్హతలు: చేయడానికి తగినంత స్తోమతను ఇచ్చినందుకు భగవంతుడికి, స్వీకరించడానికి తగిన యోగ్యతను కలిగినందుకు దాన స్వీకర్తకు, దాత కృతజ్ఞుడై ఉండాలని బోధించాయి. అంతేకాదు ఇచ్చాక ఇచ్చినందుకు చింతించిన, ఇచ్చాన్ని గర్వంగా ప్రకటించిన దానఫలం దక్కదు సుమా అంటూ భారతం చెప్తుంది. కావున మనం దానం చేసేటప్పుడు శ్రియాదేయం, హ్రియాదేయం, భియాదేయం ఈ మూడింటిని ఎరిగి త్రికరణ శుద్ధిగా దానం చేయాలని ఆశిస్తూ నమస్తే.